హన్మకొండలో వందే మాతరం ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్ రాజమౌళి గౌడ్ ఆధ్వర్యంలో వందే మాతరం 150 ఏళ్ల జయంతి సందర్భంగా కాళోజీ కళాక్షేత్రం నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా రాజమౌళి గౌడ్ మాట్లాడుతూ వందే మాతరాన్ని పూర్తి 6 చరణాలతో అందరూ గానం చేయాలని, ప్రతి భారతీయుడు వందే మాతరాన్ని గర్వంగా పాడాలని అన్నారు. కార్యక్రమంలో నేతలు నిషిధర్ రెడ్డి, వన్నాల శ్రీరాములు, రాజయ్య యాదవ్, దొంతి దేవేందర్ రెడ్డి, రావుల కిషన్, గుజ్జుల వసంత, చాడ స్వాతి, సండ్ర మధు, భరత్ గౌడ్, ఇతర జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా 150 సంవత్సరాలు వందే మాతర గీతం రచించి అయినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వము వందే మాతర గీతానికి జోహార్లని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశంలో ఉన్నటువంటి 150 కేంద్రాలలో ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. మన తెలంగాణకు సంబంధించి 5 ప్రదేశాలలో ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి నిజామాబాదు, ఆదిలాబాదు, మహబూబ్ నగర్, హైదరాబాదు, తర్వాత మన ప్రాంతమైనటువంటి వరంగల్లో జరుగుతూ ఉన్నది. ఈ ఉత్సవాలు ఒక సంవత్సరం పాటుగా జరుగుతాయి. ప్రజల్లో చైతన్యం నింపడానికి ఈ వందే మాతర గీతం వల్లనే మనకు స్వతంత్రం వచ్చింది అనేటువంటి భావం అందరికీ తెలుసు. ఈ వందే మాతరం అనే నినాదంతో బ్రిటిష్ వాళ్ళను ఎల్లగొట్టినటువంటి ఈ యొక్క గీతానికి సలాం అంటూ ఈరోజు జరుగుతున్నది. పాటకున్నటువంటి విలువ ఎంతటిదో, పాటకున్నటువంటి మహత్తరమైన శక్తి ఎంతటి పెద్ద వాళ్ళనైనా కూడా ప్రభుత్వాలను చూపించేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో మనం కూడా చూసినాము, పాటలతో ఏ రకంగా ఈ ఉద్యమం సాగిందో ఆ రకంగా వందే మాతర గీతం ఈరోజు యువకులలో, విద్యార్థులలో, మేధావులలో అందరిలో ఒక ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణం తీసుకురావడానికి ఆ వందే మాతర స్ఫూర్తితో ఈ దేశంలో జాతీయ భావాలు పెంచి ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొన్న